హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తెలుగు టెక్స్ట్ బుక్ నేమ్ వచ్చేసి జాబిలీ 4. జాబిలీ 4th క్లాస్ కాబట్టి 4. నెక్స్ట్, ఈ టెక్స్ట్ బుక్స్ని గవర్నమెంట్ అనేది విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక అనే ట్యాగ్ లైన్తో అందిస్తుంది. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సంసిద్ధత పాఠాలు. 4th క్లాస్లో సంసిద్ధత పాఠాల యొక్క ఇతివృత్తం చదవడం రాయడం. ప్రక్రియ వచ్చేసి అభ్యాసాలు. ఇది కూడా జూన్ మరియు జూలై 2 నెలల్లో కంప్లీట్ చేసేసేయాలి. ఫస్ట్ లెసన్ తెలంగాణ వైభవం. తెలంగాణ వైభవం యొక్క ఇతివృత్తం ఏంటి? తెలంగాణ గొప్పతనం. ప్రక్రియ గేయం. ఇతివృత్తం తెలంగాణ గొప్పదనం, ప్రక్రియ గేయం. ఓకే, ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియజెప్పడమే పాఠం ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ లెసన్ ఒకసారి చూసుకోండి, లెసన్ సరిపోతుంది. నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్ చూద్దాం. భాషను గురించి తెలుసుకుందాంలో. చా, జా, బండిరా వీటిని ఎలా పలుకుతారు తెలుసుకొని పలకండి. ఈ చా మరియు జాల పైన తా అనే ఒత్తు ఉంది కదా, మరి వీటిని ఏమంటారు? వీటిని దంత్య చజలు అని అంటారు. ఈ పైన ఈ ఒత్తు అనేది ఉంది కదా, దీనిని లంకే అంటారు. లంకే. ఓకే, లంకే. ఇవి పూర్వం వాడుకలో ఉండేవి కానీ ప్రస్తుతం ఇవి వాడుకలో లేవు. వీటి బదులు నార్మల్ చా, జా మరియు రాని అక్షరాలని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అంటే ఇంతకుముందుకు మనం చా అనే దాంతో వర్డ్స్ రాసినప్పుడు ఇలా రాసేవాళ్ళం. ప్రజెంట్ ఇలా రాస్తున్నాం: చలి, చలువ, చన్నీళ్ళు, చందమం, అలా. ఇవి జా, ఇది బండిరాకి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ పేర. తెలంగాణ రాష్ట్రం కవులకు, కళలకు ప్రసిద్ధి. పేరిని నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షగానం మొదలగు ఎన్నో జానపద కళలకు నిలయం. స్వామి రామానంద తీర్థ, నిజాంను ఎదిరించిన నారాయణరావు పవార్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి వాళ్ళు మన తెలంగాణ వారే. ఈ స్వామి రామానంద తీర్థ అనే వ్యక్తి మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశాడు ఇతను. ఓకే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మున్నగు మతాల వాళ్ళు ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్లో మార్వాడీలు, గుజరాతీలు, సిక్కులు, తమిళులు వంటి వాళ్ళు ఎందరో నివసిస్తున్నారు. ఓకే, నార్మల్గా దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో చెప్పానండి, అంతే. నెక్స్ట్ ప్రాజెక్టు పని ఒకసారి చూసుకోండి. వెమ్లవాడ, భద్రాచలం, మెదక్, జాన్ పహాడ్ వంటి మన తెలంగాణ రాష్ట్రం గొప్పతనాన్ని తెలిపేవి. అలాంటి ఇంకా ఏమేమి ఉన్నాయి వాటి పేర్లు తెలుసుకున్నాము. అన్ని జాతుల మతముల వారు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలి. నెక్స్ట్, చదువు ఆనందించు అనే దాని కింద ఒక చిన్న గేయం ఇవ్వడం జరిగింది. ఈ పిల్లల్లారా రారండి అనే గేయం యొక్క ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు. పిల్లల ఆసక్తులు అనేది ఇతివృత్తం. ప్రక్రియ వచ్చేసి గేయం. ఓకే, ప్రక్రియ గేయం. నెక్స్ట్ లెసన్లోకి వెళ్తే నార్మల్గా చూసుకోండి, చిన్న గేయం లాగుంది. ఈ గేయాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నారు. పిల్లల్లారా రారండి అనే గేయాన్ని ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నారు. సెకండ్ లెసన్ పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య శిష్యులు పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం. ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. ఓకే, నెక్స్ట్ ఈ పాఠం యొక్క ఉద్దేశం కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం.
స్టోరీని ఒకసారి చదవండి, సరిపోతుంది నార్మల్గా. ఏం లేదండి, ఇందులో పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక రాత్రిపూట ప్రయాణం చేస్తుండగా వాగు దాటాల్సి వస్తుంది. ఆ వాగు దగ్గర వాళ్ళు ఎలా దాటారు అనేది చిన్న స్టోరీ ఇవ్వడం జరిగింది. నార్మల్గా చదువుకుంటూ వెళ్ళండి, అర్థమైపోతుంది. ఓకే, గ్రామర్ పాయింట్స్ చూద్దాం. పదజాలం. కింద కొన్ని బహువచన రూపంలో ఉన్న పదాలు ఏకవచన రూపాలు పాఠంలో ఉన్నాయి, గుర్తించండి. ఏకవచన బహువచనాలు రాయమని చెప్తున్నాడు. చూడండి, మనకు నార్మల్గా తెలుసు కదా శిష్యులు అంటే, ఇది బహువచనాలు ఇచ్చాడు ఇక్కడ. ఏకవచనం శిష్యుడు, వాగులు వాగు, వాతలు వాత, కట్టెలు కట్టె, గురువులు గురువు, వరుసలు వరుస. ఓకే, నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాంలో. కింది పదాలలో అల్ప మహాప్రాణాక్షరాలను గుర్తించి కింది ఖాళీల్లో రాయండి. అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు అంటే మనం థర్డ్ క్లాస్లో తెలుసుకున్నాం కదండి. ఏంటి, నార్మల్గా ఎలాంటి ఒత్తులు జట్టాలు లేనివి అల్ప ప్రాణాక్షరాలు, కచట తప్ప, గజడ దబ్బ ఇవి. మరి మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తులతో పలికేటివి. ఓకే, అంతే. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని. హాస్య కథలు సేకరించండి, మీకు నచ్చిన కథను చదివి వినిపించండి. సూక్తి. నవ్వు అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి, నవ్వు ఒకరికి సంతోషం మరొకరికి దుఃఖం కాకూడదు. ఓకే, నెక్స్ట్ చదువు ఆనందించు అనే ఒక చిన్న లెసన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా చిన్ని కృష్ణుడు అనే లెసన్ ఇచ్చారు. ఈ లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి ఇతిహాసం. ఇతివృత్తం ఇతిహాసం, ప్రక్రియ కథ. ఓకే, స్టోరీ చూద్దాం. కంసుడు మహాక్రూరుడైన రాక్షసుడు. కంసుని చెల్లెలు దేవకి. ఎవరు? దేవకి. ఆమెకి వసుదేవునితో వివాహం జరిగింది. దేవకి వసుదేవుల 8వ సంతానంగా పుట్టే బిడ్డ తనను తుదముట్టిస్తాడని తెలిసి కంసుడు వారిని కారాగారంలో బంధించాడు. వారికి పుట్టిన బిడ్డలందరినీ హతమార్చాడు. కంసుని కారాగారంలో బందీలుగా ఉన్న దేవకి వసుదేవులకు 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. వసుదేవుడు ఆ పసివాన్ని చెరసాల నుండి తప్పించి కాపాడాలని అనుకున్నాడు. ఆ రాత్రికి రాత్రే గోకులంలో తన స్నేహితుడైన నందగోపుడి ఇంటికి చేరుకున్నాడు. చడీ చప్పుడు చేయకుండా ఆ పసివాడిని నందగోపుడి భార్య యశోద పక్కన పడుకోబెట్టాడు. నందగోపుడి భార్య యశోద. ఆమె పక్కలో ఉన్న ఆడపిల్లని తీసుకొని వడివడిగా చెరసాలకు చేరుకున్నాడు. దేవకి పక్కన పడుకోబెట్టాడు. తెల్లవారగానే ఆడ శిశువు పుట్టిందని కంసుడు తెలుసుకున్నాడు. ఆ శిశువును చంపబోయాడు. అంతటా ఆ శిశువు, ఒరే మూర్ఖుడా, నీ పాలిట మృత్యువు మరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది. గోకులంలో యశోద దంపతులు తమ ముద్దుల పుత్రుడిని చూసి ఆనందం పట్టలేకపోయారు. అతనికి కృష్ణుడు అని పేరు పెట్టారు. కృష్ణుడు. నందగోపుని ఇంటి వద్దే వసుదేవుని మరో భార్య అయిన రోహిణి కూడా ఉన్నది. వసుదేవుని రెండో భార్య రోహిణి. ఆమె కూడా నందగోపుని ఇంటి వద్దే ఉందంట. ఆమె కృష్ణుని కంటే పెద్దవాడైన బలరామునికి జన్మనిచ్చింది. 2 పిల్లలను యశోద దంపతులు అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. కంసునికి శ్రీకృష్ణుని గురించి తెలిసింది. చిన్ని కృష్ణుని సంహరించడానికి మొదట పూతనాను రాక్షసిని పంపించాడు. ఆ రాక్షసి అందమైన గోపిక రూపంతో గోకులానికి వెళ్ళింది. కృష్ణుడు పాలు తాగే నెపంతో ఆమె ప్రాణాలు పోయేలా గట్టి దెబ్బ తీశాడు. కృష్ణుడు పాలు తాగే నెపంతో ఎవరి ప్రాణాలను తీశాడు అని ఇలా అడగవచ్చండి. పూతన. నెక్స్ట్ పెద్దగా అరుస్తూ పూతన తన నిజస్వరూపంలోకి మారి నేలపై పడి మరణించింది. ఉయ్యల్లో పడుకొని ఉన్న కృష్ణుని చంపడానికి కాకాసురుడు కాకి రూపంలో కాకాసురుడు కాకి రూపంలో వచ్చాడు. కాని చిన్నారి కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ ఎడమ చేతితో ఆ కాకి గొంతును పట్టుకొని గిరగిరా తిప్పి విసిరివేశాడు. అది కంసుని సభా మండపాన పడి మరణించింది. ఓకే, అది చిన్న స్టోరీ అండి. నెక్స్ట్ థర్డ్ లెసన్, వినాయక చవితి. ఇతివృత్తం. వినాయక చవితి పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సంప్రదాయాలు.
ఏంటి? సంస్కృతి సంప్రదాయాలు. నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ప్రక్రియ వ్యాసం. ఓకే, స్టోరీలోకి వెళ్దాం. ఉద్దేశం: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు, పండుగ ప్రాధాన్యత, సంస్కృతిని తెలియజేయడం పాఠం ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ స్టోరీలోకి వెళ్తే, భారతదేశంలో ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి, వినాయకుని పుట్టినరోజైన వినాయక చవితి ఒకటి. దీన్నే వినాయక చతుర్థి, గణేష చతుర్థి అని కూడా అంటారు. ఈ పండుగ భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి. వినాయకుని పుట్టుకకు ఒక కథ ఉంది. పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుణ్ణి సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది. తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలనుకుంది. వెంటనే నలుగు పిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది. ఆ బాలుడెంతో ముద్దుగా ఉన్నాడు. ఆ బాలుని ఎత్తుకొని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది. పుత్రా, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవరినీ లోనికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గర నిల్చున్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చాడు. లోపలికి వెళ్ళబోతున్న పరమశివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు. తనను లోపలికి వెళ్ళనీయకుండా ముండిగా అడ్డుపడ్డ బాలుని తలను శివుడు నరికేశాడు. పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి బోరుమని ఏడ్చింది. అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు ప్రమద ఘనాలు తెచ్చిన ఏనుగు తలను బాలుని మొండానికి అతికించాడు. బాలుని మొండానికి అతికించిన ఏనుగు తలను తెచ్చిందెవరు? ప్రమద ఘనాలు. ఓకే, తిరిగి ప్రాణం పోశాడు. శివపార్వతులు ఆ బాలునికి గణేశుడు అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. గణేశుడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని కైలాసమంతా ఆనందంగా తిరుగుతున్నాడు. గణేశుని వాహనం పేరేంటి? అనింద్యుడు. అనింద్యుడు అంటే ఎలుక. నెక్స్ట్, కొంతకాలం తర్వాత శివపార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి కొంచెం పెద్దయ్యాక నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. గణేశుని వాహనం ఎలుక, కుమారస్వామి వాహనం నెమలి. ఓకే, ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరికి వచ్చారు. మాకు ఒక నాయకుడు అవసరం సూచించండి అని పరమశివుణ్ణి కోరారు. తన కుమారుల్లో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు. అందుకోసం వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. అందులో గెలిచిన వారు మానవుల సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడు. పిల్లలను పిలిచి ఇద్దరూ వెళ్లి ముల్లోకాలలో ఉన్న నదుల్లో స్నానం చేసి రావాలి. ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడని పరమశివుడు తెలియజేశాడు. తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. చిన్ని ఎలుక వాహనం కలిగిన తను కుమారస్వామితో ఎలా పోటీ పడాలో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడ్డాడు. గణేశునికి ఉపాయం తట్టింది. వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. ఎన్నిసార్లు? 3 సార్లు. అంతే, ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది. మెరుపు వేగంతో వెళ్లిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కయ్యాడు. నిజం తెలుసుకున్న కుమారస్వామి, సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజు కాదగిన అర్హత కలవాడివి నీవే అని గణేశుణ్ణి కౌగిలించుకున్నాడు. ఇలా వినాయకుడు ఘననాయకుడు అయ్యాడు. ఆ రోజే గణేష చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. ఇది కూడా భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజు మట్టితో చేసిన వినాయకుని విగ్రహాలకు పూజలు చేయడం ఆచారం అయింది. వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో, ఎన్ని ఆకులతో? 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. గణపతి నవరాత్రి వేడుకలను గొప్పగా చేస్తారు. తర్వాత వినాయక విగ్రహాలను
ఘనంగా ఊరేగిస్తారు. దగ్గరలోని సముద్రం, చెరువు లేదా బావి నీటిలో నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు. ఓకే, మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా గణపతి ఉత్సవాలను భారీ ఎత్తుగా జరుపుకుంటారు. ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసే విగ్రహం భారీగా ఉంటుంది. 9 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేలాది మంది పాల్గొంటారు. హైదరాబాద్ నగరం విభిన్న మతాలకి, సంస్కృతులకు ముఖ్యమైన కూడలి. హిందువులు జరుపుకునే వినాయక చవితి సంబరాల్లో ముస్లిం సోదరులు కూడా పాల్పంచుకుంటారు. నిమజ్జనం ఉత్సవంలో మంచినీరు అందించడం, చలువ పందిళ్ల నిర్వహణలో ముస్లిం సోదరుల సహాయ సహకారాలు మరవరానివి. అదేవిధంగా రంజాన్ మాసంలో ముస్లిం జరుపుకునే ఉత్సవాల్లో కూడా హిందువులు పాల్గొంటారు. ఇలా మనం జరుపుకునే పండుగలు జాతీయ సమైక్యతకు అద్దం పడతాయి. నెక్స్ట్ పదజాలం. ఇచ్చిన ఆధారాలతో పదాలు రాయండి. నీరు, నీరుని ఇంకేమంటారు? జలం. పండుని ఫలం. జాగా, స్థలం. సమయం, కాలం. రంధ్రం, బిలం. నెక్స్ట్ వరి పండించేది పొలంలో. పెన్ను, కలం. తోక, బాలం. నాగలి, హలం. శక్తి, బలం. భాషను గురించి తెలుసుకుందాం. కింది వాక్యాల్లోని నామవాచక పదాల కింద గీత గీయండి. నామవాచక పదాలు అంటే వ్యక్తుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, లేదా స్థలాల గురించి కానీ తెలిపే పదాలను నామవాచక పదాలు అంటారు కదా. ఫస్ట్ దాంట్లో ఏముంది? గోపి హైదరాబాద్కి వెళ్ళాడు. గోపి అంటే వ్యక్తి పేరు, సో నామవాచకం అవుతుంది. హైదరాబాద్ అంటే స్థలం పేరు, ఇది కూడా నామవాచకం అవుతుంది. నెక్స్ట్ కుక్క విశ్వాసం గల జంతువు. కుక్క అంటే ఒక జీవి పేరు, జంతువు పేరు, సో ఇది కూడా నామవాచకం అవుతుంది. నెక్స్ట్ జంతువు అన్న నామవాచకం అవుతుంది. ఓకే, నెక్స్ట్ గీత, రాధ, ఫాతిమా, రజియాలు సినిమాకు వెళ్ళారు. ఇందులో గీత అనేది వ్యక్తి పేరు, రాధ, ఫాతిమా, రజియా ఇవన్నీ వ్యక్తుల పేరు కాబట్టి ఈ 4 నామవాచకాలు అవుతాయి. నెక్స్ట్ గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తున్నది. ఇందులో గోదావరి అనేది నది పేరు కాబట్టి నామవాచకం. తెలంగాణ అనేది స్థలం పేరు, సో ఇది కూడా నామవాచకం. ఓకే, నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలు చూడండి. లక్ష్మి తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. పై వాక్యంలో లక్ష్మి నామవాచక పదం. అవును. ఆమె అనే పదాన్ని లక్ష్మికి బదులుగా వాడారు. నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఇక్కడ సర్వనామాలకి డెఫినేషన్ అండి ఇది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇందులో రహీం బడికి వెళ్ళాడు, అతడు పరీక్ష రాశాడు. రహీం అనే నామవాచకం. ఇంకోసారి కూడా రహీం అనే రాసే బదులు ఇక్కడ అతడు అనే సర్వనామాన్ని యూజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ అనిత పొలానికి వెళ్ళింది, ఆమె వరి పైరు కోసింది. అనిత అనే పేరుకి బదులుగా ఇక్కడ ఆమె అనే సర్వనామాన్ని యూజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ పిల్లి పాలు తాగింది, అది బయటకు వెళ్ళింది. పిల్లిని మళ్ళీసారి రాయడానికి బదులుగా ఇక్కడ అది అనే సర్వనామాన్ని యూజ్ చేశారు. ఓకే, రవి, ఖాన్, జాన్లు కలిసి ఊరికి వెళ్ళారు. వాళ్ళు అక్కడ బట్టలు కొన్నారు. సేమ్ ఇక్కడ కూడా వీళ్ళ ముగ్గురి పేర్లు మళ్ళీ రిపీట్ చేసే బదులు వాళ్ళు అనే సర్వనామాన్ని యూజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్టు పని. సామూహికంగా జరుపుకునే పండుగలకు సంబంధించి బొమ్మలు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించి వాటి గురించి చెప్పండి. సూక్తి. మన సంస్కృతి సంప్రదాయాలను మనం గౌరవించుకోవాలి, రక్షించుకోవాలి. ఓకే, నెక్స్ట్ చదువు ఆనందించు అనే చిన్న లెసన్ అండి. రంజాన్. ఈ రంజాన్ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఓకే, ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ వ్యాసం. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ పండుగను ఈద్ అని, ఈదుల్ ఫితర్ అని వ్యవహరిస్తారు. ఈ పండుగ ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. ఆ రోజు రాత్రి చంద్రుని దర్శనం చేసుకున్నప్పటి నుండి 30 రోజులు
ఈ పండుగను జరుపుకుంటారు. ముస్లింలందరూ ఈ నెల రోజులు మహమ్మద్ ప్రవక్త బోధనలు పఠిస్తారు. పగలు కనీసం ఒక్క చుక్క మంచినీరైనా ముట్టకూడదని నియమం పాటిస్తారు. చాలా వరకు ఈ నెలలోనే జకాత్ ఇస్తారు. జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి తమ ఆస్తి సంపదలపై ఓ లెక్క ప్రకారం పేదలకు చేసే దాన ధర్మాలని జకాత్ అంటారు. పవిత్రమైన జీవన విధానంతో అత్యంత నిష్ఠతో భక్తితో వారంతా నెల రోజులు ఉపవాసాలు ఉంటారు. ప్రతిరోజు మసీదుకు వెళ్ళి కనీసం 5 పర్యాయాలు అంటే 5 సార్లు నమాజు చేస్తారు. వీటితో పాటు ప్రత్యేక నమాజ్ తరావీహ్ కూడా చేస్తారు. మసీదుకు వెళ్ళలేని వారు ఇండ్ల వద్దనే భక్తి శ్రద్ధలతో నమాజ్ చేస్తారు. ఈ రంజాన్ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిందని మహమ్మదీయుల విశ్వాసం. రంజాన్ మాసంలో తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుంటారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే సూర్యోదయానికి గంటన్నర ముందే భోజనాలు చేస్తారు. ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని సహేరీ అంటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విడిచి నమాజ్ చేస్తారు. ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. మార్నింగ్ ఉపవాసాన్ని ప్రారంభాన్ని సహేరీ అంటే ఈవినింగ్ ఇఫ్తార్ అంటారు. రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. ఆ నెల మొదటి రోజు చంద్రదర్శనం చేసుకుంటారు. మరునాడు పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు. ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఇంటిల్లిపాది కొత్త బట్టలు ధరిస్తారు. అత్తర్లు పూసుకుంటారు. ఈద్గాహు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. నమాజ్ చదివిన తర్వాత ఒకరికొకరు ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకుంటారు. తర్వాత సేమియా పాయసంతో కూడిన విందును ఇంటిల్లిపాది కలిసి ఆరగిస్తారు. మిత్రులను బంధువులను కూడా ఈ విందుకు ఆహ్వానిస్తారు. బీదలకు దాన ధర్మాలను విరివిగా చేస్తారు. మహమ్మదీయ సోదరులతో పాటు ఇతర మతాల వారు కూడా ఈ పండుగలో భాగస్వాములు అవుతారు. మహమ్మదీయ మిత్రులకు వారు పండుగ రోజుల్లో ఇఫ్తార్ విందులిస్తారు. పండుగ నాడు ముస్లిం మిత్రుల గృహాల్లో జరిగే విందులకు హాజరవుతారు. వారికి తమ శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకుంటారు. రంజాన్ పండుగ పవిత్రతకు, క్రమశిక్షణకు మరియు మత సామరస్యానికి ప్రతీక. ఇది నెల రోజుల పండుగ. ఈ వీడియోలో 3rd లెసన్ వరకు చూసామండి. నెక్స్ట్ వీడియోలో 4th లెసన్ నుండి కంటిన్యూ చేద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.